83 నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత నాకైతే ఒకటే జయం. చాలా మంది ఎవరేమన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నాను, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. ఎవరికి, నాకే కాదు ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీకి శాశ్వతంగా ఉందటి, నెహ్రూ గారు ఉన్నారా? భగవంతుడు కొంత టైం ఇస్తాడు మనకి, అలాగే నాకు కొంత టైం ఇచ్చాడు భగవంతుడు రాజకీయాల్లో. ఆ టైం కూడా ఎమ్మెల్యే స్థాయి కాకుండా పెద్ద స్థాయికి తీసుకెళ్ళండి నన్ను. నా దృష్టి అంతా ఒకటే, రాజకీయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు నాయకులు చూసాం, మనం వాళ్ళు చూసి నేర్చుకున్నాం కూడా. అంచేది మనం ఉన్న టైంలో డెవలప్మెంట్ జరగాలి. మనం ఇప్పుడు పోతాం, పోయిన తర్వాత పలానా టైంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పుకునే పరిస్థితి రావాలి. అయితే జనం ఆదరిస్తారా తన సంగతి. నేను ఇప్పుడు అది ఆలోచించున్నాను. అంటే ఓడిపోతుంటాం, గెలుస్తూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. రాజకీయాలు మా సాధారణం. అయితే మన టైంలో ఏం చేస్తాం అన్నది మనం లేనప్పుడు చెప్పుకునే పరిస్థితి రావాలా.